నెక్స్ట్ ఇంకొక సాంగ్ ఉంది, చెక్ యువర్ లవ్. ఈ సాంగ్ కూడా వినేయాలని చాలా ఆరాటంగా ఉంది కదా, గాల్లో తేలుతున్నట్టుంది. సో మరి ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి సూర్యప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ శాన్విని, లవ్లీ హీరోయిన్ శాన్వి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండ్ ద డాస్. ఇంకా సుధాకర్, హీరో సుధాకర్ అండ్ హీరో మనోజ్ ని కూడా వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండ్ ద డాస్. Hi Shanvi. Hi, how are you? I'm fine, Bhargav. How are you? మనో చెప్పారు వాళ్ళ గాల్లో ఎప్పుడు తేలేరు ఏంటి అనేది. అండ్ ఈ టీమ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ టీం బేసికలీ ఎస్వికే సినిమాస్ వంశీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బేసికలీ వైజాగ్ అనమాట. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్. సో ఆయన్ని చాలాసార్లు కలవడం జరిగింది. అండ్ ఆల్సో సురేష్ గారు, యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ తెలుసు నాకు. అండ్ సురేష్ గారు ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అనమాట. అంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడు కానీ ఆయన క్లారిటీ కానీ ఆయన అమేజింగ్ క్లారిటీతో చెప్పారు. సో ఇట్స్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. సో అప్పుడే నేను విన్నప్పుడే డెఫినెట్గా ఇది పెద్ద సూపర్ హిట్ అవుతుంది అనుకున్నాను. అట్ ద సేమ్ టైం వెన్ యూ చోజ్ ద టెక్నీషియన్స్, సాయి కార్తిక్ గారు అండ్ సాయి శ్రీరామ్ గారు, ఆయన మంచి మంచి రెండు సినిమాలు చేసినది సూపర్ డూపర్ చాలా బాగుంటాయి. పిల్ల జమీందర్ అండ్ నాది మేము వయసుకు వచ్చాం. సో అండ్ మార్తానికి వెంకటేష్ గారు ఆఫ్ కోర్స్ ఆర్ ఎడిటర్. సో ఇంత మంచి టీం పెట్టుకొని ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అజయ్, ఐ సా హిస్ ఫస్ట్ ఫిల్మ్ నొవ్విలా. యాక్చువల్లీ ఫస్ట్ డే చూశాను. సో చాలా బాగా చేశాడు ఆ సినిమాలో. సో ఆ సినిమా తనతో పాటు చేసిన యాక్ట్రెస్ ఎంత పెద్ద హిట్ అని తెలుసు, తనకు కూడా పెద్ద పేరు వచ్చి పెద్ద హీరో కావాలని కోరుకున్నాను. అట్ ద సేమ్ టైం నవీన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో ఈ సినిమాలో అదరగొట్టుంటాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. అండ్ ఈ ఫిల్మ్ దానికి మచ్ వెయిటెడ్ బ్రేక్ రావాలని కోరుకుంటూ అట్ ద సేమ్ టైం ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ అ గ్రేట్ సక్సెస్. ఓకే మనోజ్, మీ బ్లెస్సింగ్స్ కూడా. ఈ డైరెక్టర్ గారు ఫస్ట్ ఈ కథ నాకు చెప్పారండి. నాకు డేట్స్ కుదరలేదు. అండ్ అది ఎవరో చేయకుండా ఇట్స్ మై ఫ్రెండ్ అజయ్ చేయడం, ఇట్స్ రియలీ హ్యాపీ థింగ్ ఫర్ మీ. అండ్ మళ్ళీ నాతో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతున్నాను డైరెక్టర్ గారిని. నాకు చెప్పారు నెక్స్ట్ టైం మళ్ళీ కలిసి చేద్దాం అని చెప్పి, అప్పుడు డేట్స్ మిస్ అయినప్పుడు. సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ అజయ్ చాలా బాగా చేశాడు, బాగా కనిపిస్తున్నాడు, డ్యాన్స్ బాగా చేశాడు. అండ్ నవీన్కి కరెక్ట్ క్యారెక్టర్ దొరికిందని అనుకుంటున్నాను. ఈ సినిమా కెమెరామ్యాన్ గారు శ్రీరామ్ గారు అండి, బ్యూటిఫుల్ కెమెరా వర్క్. మేము వయసుకు వచ్చాం, ఒక సాంగ్ చాలు అసలు మంచి సాంగ్, తనీష్కి కానీ అందరికీ మంచి సాంగ్ అది. అండ్ ఈ సినిమా కూడా అజయ్కి ఒక మంచి సక్సెస్ ఇస్తుందని డైరెక్టర్ గారికి, యాక్టర్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ మనోజ్. అండ్ నవీన్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే నవీన్ కరెక్ట్ క్యారెక్టర్ దొరికిందంటే మాకు అది కొంచెం అర్థమైంది. డెఫినెట్గా నవీన్ కూడా మంచి క్యారెక్టర్ చేస్తుంటాడు. వెల్, మరి మీరందరూ కలిసి ఫిఫ్త్ సాంగ్ చెక్ యువర్ లవ్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఒక్కసారి చెక్ యువర్ లవ్ సాంగ్ ప్లీజ్. ఏ ఆడా ఈడా ఎక్కడ నీలో పుట్టిందో చెక్ చెక్ లవ్.